హాయ్, నేను బాలు కాయితీ సిరిసిల్ల బలగం టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు బలగం టీవీ న్యూస్ అప్డేట్స్ ముఖ్యాంశాలు ఏమున్నాయంటే మిత్రులారా, ముందుగా బలగం టీవీ ఈ పేపర్ డిజిటల్లో బోనాలు ప్రారంభం. తెలంగాణ సంస్కృతి ఐక్యతకు ప్రతీక, అమ్మవారి ఆశీస్సులతో రాష్ట్రం అన్ని రంగాల్లో ముందుండాలి. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తొలి బోనం సమర్పించడం అదృష్టం. కొండ సురేఖ గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత. మంత్రి పొన్నం ప్రభాకర్ గోల్కొండలో తొలి బోనం సమర్పించిన స్పీకర్ మంత్రులు. నిన్న హైదరాబాద్లో ఈ ఆషాఢం బోనాలు ప్రారంభమైనట్టున్నాయి, గోల్కొండ బోనాలు. ఇందులో మంత్రులు పాల్గొన్నారు. కొండ సురేఖ గారు, పొన్నం ప్రభాకర్ గారు, స్పీకర్ గారు కూడా పాల్గొన్నారు. కవిత గారు కూడా పాల్గొన్నట్టు మనం ఈ చిత్రంలో చూడొచ్చు మిత్రులారా. అలాగే డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్, ఒక మొక్క గంజాయి మోల్చిన ఇట్టే కనిపెట్టే ఎలైట్ యాక్షన్ గ్రూప్ ఫర్ డ్రగ్ లా ఎన్ఫోర్స్మెంట్ EAGLA డ్రగ్స్ అక్రమార్కుల వెన్ను విరుద్ధం ఐటీ ఫార్మా హబ్గా తెలంగాణ డ్రగ్స్ హబ్గా మారితే విఫలమైనట్టే. విద్యా సంస్థల్లో డ్రగ్స్ కనిపిస్తే యాజమాన్యాల బాధ్యత. సీఎం రేవంత్ రెడ్డి శిల్పకళా వేదికలో జరిగిన మీటింగ్లో ఈ డ్రగ్స్ మహమ్మారిని ప్రాళదోయాలి తెలంగాణ నుండి. ఎందుకంటే ఇది అభివృద్ధి చెందుతున్న తెలంగాణలో డ్రగ్స్కు ఒక మాఫియాగా అడ్డాగా అయితే మన అభివృద్ధి కుంటుపడుతుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్న సందర్భాన్ని చూడవచ్చు ఇందులో మిత్రులారా. హైదరాబాద్ దంపతులకు నగ్న దంద, డబ్బుల కోసం ఆన్లైన్లో నగ్న వీడియోలు, విక్రమ్ జంట అరెస్ట్. ఇదో ఫాల్తు దంద ఉన్నట్టుంది ఇది. నాకు ఒక్క నిమిషం. సాక్షిలో మత్తు ముఠాలు ఈగలు ఉంది జాగ్రత్త, ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి హెచ్చరిక. యాంటీ నార్కోటిక్స్ బ్యూరో ఇకపై ఈగల్. తెలంగాణ గడ్డపై మాదక ద్రవ్యాల ఆలోచన చేస్తే వెన్ను వీరుస్తాం. మత్తు ముఠాలు రాష్ట్రంలోకి రావాలంటే వణికిపోవాలి. స్కూళ్ళు కాలేజీలో డ్రగ్స్ మూలాలు గుర్తిస్తే కేసులు. మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సీఎం హాజరైన రామ్ చరణ్, విజయ్ దేవరకొండ. సినిమా ప్రముఖులు కూడా ఈ మీటింగ్లో అటెండ్ అయ్యారు. ఎందుకంటే డ్రగ్స్ మహమ్మారిని వాస్తవానికి ఈ రాష్ట్రం నుంచి కాదు, ఈ దేశం నుంచే ప్రాళదోయాలి. యువత చెడు మార్గం బట్టి చూసిరు కదా, హత్యలకు గురవుతారు. అంటే చిన్న వయసులోనే చాలామంది డ్రగ్స్కు అడిక్ట్ అయిపోయి గంజాయి మత్తులు హత్యలు చేస్తున్న సందర్భాలు కూడా చూస్తున్నాం. ఇది సెకండ్ పేజీలో ఏముంది, ఇంకా పట్టాలపై కారుతో 7 కిలోమీటర్లు. హైదరాబాద్ శివార్లో యువతి హల్చల్, ఉద్యోగం పోవడంతో భర్తతో విభేదాలతో ఆత్మహత్యకి యత్నించిన ఓమికా సోని. యూపీ యువతి వచ్చేసి ఆత్మహత్య యత్నానికి ప్రయత్నించిందట. ఇక్కడ రైళ్లు రాకపోకలకు అంతరాయం కలిగింది. ఈమెను అరెస్ట్ చేసి పోలీసులు ఠానాకు తరలించిన పరిస్థితి ఉంది. నిషేధం ఉంది, బదిలీ చేయొద్దు సర్క్యులర్ జారీ చేసిన ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి. రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో బదిలీలపై నిషేధం అమలులో ఉందని, ఈ నిబంధన అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని రాష్ట్ర ఆర్థిక శాఖ కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా హెచ్చరించారు. ఈ మేరకు గురువారం ఆయన రాష్ట్ర ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్ జారీ చేశారు. 2024 ఆగస్టు 1వ తేదీ నుంచి ప్రభుత్వ ఉద్యోగుల బదిలీల నిషేధం కొనసాగుతుందన్నారు. ఈ నిషేధం నుంచి కొన్ని మినహాయింపులు మాత్రమే అనుమతి ఉందన్నారు. 6 నెలల మించి సుదీర్ఘ సెలవు నుంచి తిరిగి వచ్చిన ఉద్యోగులు ఖాళీగా ఉన్న పోస్టుల్లో నియమించవచ్చు, కానీ 6 నెలల వరకు సెలవు వల్ల ఏర్పడిన ఖాళీలు భర్తీ చేయవద్దని, బదిలీల నిషేధంతో ఏదైనా సడలింపు కావాలంటే సంబంధిత శాఖ కార్యదర్శి, ముఖ్య కార్యదర్శి, సంబంధిత మంత్రి, ఆర్థిక మంత్రి ద్వారా ముఖ్యమంత్రి ఆమోదం తప్పనిసరి పొందాలని చెప్పి సందీప్ కుమార్ సుల్తానియా గారు చెప్తారు. ఎందుకంటే బదిలీలు ఇప్పుడు డెప్యుటేషన్ పెట్టుకుంటారు, అంటే బదిలీలు అంతా డైరెక్ట్ బదిలీ చేస్తలేరు అనుకుంటా, కానీ బదిలీలు చేయొద్దని ఒక నిషేధం ఉందని చెప్పేసి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చెప్తున్న పరిస్థితుల్ని. ఆరోగ్య శాఖలో 52 ఉద్యోగాలంట. 3rd పేజీలో ఎడిటోరియల్. హనీమూన్ మర్డర్లా పోలీసులకు చిక్కొద్దని, ప్రియుడితో కలిసి భర్తను హత్య చేయించిన భార్య, 8 మంది అరెస్టు, రిమాండ్. తేజేశ్వర్ హత్య కేసు వివరాలు వెల్లడించిన గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు. కానీ ఈ మధ్య ఏమైందో మిత్రులారా, అంటే భయంకరమైన విషయాలు. అంటే పెళ్ళైన 2 రోజులకే 3 రోజులకే భర్తలను ప్రియులతో చంపిస్తున్న సంఘటనలు వస్తున్నాయి. అంటే ఇంతకుముందు ఇంతగానం లేదు, ఈ మధ్యన ఇంతగానం ఎందుకు అవుతుందో నాకు అర్థమైతలేదు. తల్లి కూతురు ఒక ఎంత దుర్మార్గమైన సంఘటన చెప్పు. వాడికి అన్యాయంగా ప్రాణాలు తీసుడిది. ఆన్లైన్ బెట్టింగ్కు యువకుడు బలి. 2 మహిళా మావోయిస్టుల మృతి. నారాయణపూర్ జిల్లాలో ఎదుర్కొ ఛత్తీస్గఢ్. ISSలో అడుగుపెట్టిన తొలి భారతీయుడు, చరిత్ర సృష్టించిన శుభాంశు. నిల్చోవడం సులభంగా ఉంది, తల భారంగా ఉంది. శుక్ల తొలి పలుకులు చిన్న పిల్లాడిలా నేర్చుకుంటున్నాను వ్యాఖ్య. గగనతలంలో భారత్ చరిత్ర లిఖించింది. అంతరిక్ష యాత్రలో సరికొత్త అధ్యాయానికి నాంది పలికింది. 140 కోట్ల భారతీయుల ఆకాంక్షలు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రాన్ని ISS తాకాయి. భారత అంతరిక్ష చరిత్రలో ISSని చేరిన తొలి భారతీయుడు శుభాంశు శుక్ల రికార్డు సృష్టించారు. 39 ఏళ్ల శుక్ల గురువారం సాయంత్రం
ఐఎస్ఎస్లో వెళ్ళాడని ఒకటి వార్త ప్రచురించింది. ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు ఊరట, 180 కోట్ల వైద్య బిల్లులు విడుదల. బట్టి విక్రమార్క గారు ప్రకటించారట. ఉద్యోగులకు కంగ్రాట్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, పెన్షనర్లకి. ఇంకోటి ఇంకేమిచ్చింది, తెగిన జూరాల గేట్ల తాళ్ళు, ముందస్తు వరదలతో వెలుగులోకి. 8 గేట్లు రోప్ల మార్పిడికి ఫిబ్రవరిలో నిధుల మంజూరు. 4 గేట్లకు మార్పిడి పూర్తి. 12వ గేట్ నుంచి లీక్ అవుతున్న నీళ్లు. ప్రాజెక్ట్ నిర్వహణపై కొన్నేళ్లుగా నీడలు. కమిటీ రిపోర్టు ఇచ్చిన. ఇది ముందస్తుగా ప్రభుత్వం చూడాలి, ఎందుకంటే ఇబ్బంది అవుతుంది. ప్రాజెక్టులను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. చిన్నగా ఉన్నప్పుడే రిపేర్లు చేసుకుంటే బాగుంటుంది. ర్యాపిడ్ ర్యాగింగ్. నమస్తే తెలంగాణలో వచ్చేసి ఫస్ట్ మొదటి పేజీలో డేంజర్ జోన్లో జూరాల, తెగిపోయిన ప్రాజెక్టు, 4 క్రష్ గేట్ల రోపులు, వరద ఉధృతి పెరిగితే కొట్టుకపోవుడే. కాంగ్రెస్ నిర్లక్ష్యం, జూరాలకు శాపం, ముఖ్యమంత్రి మంత్రులు ఇకనైనా రిపేర్ చేయించారని చెప్పి కేటీఆర్ అంటున్నట్టున్నాడు. ఇది ఖచ్చితంగా చేయించుకోవాలి, ముందస్తుగా చేసుకుంటేనే బాగుంటుంది. కాళేశ్వరంపై కక్ష, మార్చి నుంచి ప్రాజెక్టు కిస్తీ కట్టని కాంగ్రెస్ ప్రభుత్వం. ఈఎంఐలు కడతలేరట. ఇప్పుడు 3 నెలలు అసలు వడ్డీ కలిపి 1394 కోట్లు బకాయి. కట్టకుంటే టీఎస్డబ్ల్యూఆర్ ఐడిసి కేఐపిసిఎల్ను ఎన్సీఏలో చేర్చుతామంటూ అల్టిమేటం జారీ. గతంలో సక్రమ వాయిదాలు చెల్లింపు కితాబు. కాళేశ్వరానికి ఏ గ్రేడ్ కేటగిరీలు ఇచ్చిన ఈఆర్సీ. తాజాగా కాంగ్రెస్ సర్కారు నిర్లక్ష్యం, తాకీదులు. తెలంగాణ డిఫాల్టర్ చూపుతామని హెచ్చరిక. ఇప్పుడు 29లకు చెల్లించాలని ఈఆర్సీ లేఖ. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై కక్ష సాధిస్తుంది. రుణ వాయిదాలను చెల్లించకుండా ఈ నిర్లక్ష్యం చేస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం కోసం కేంద్ర సంస్థల నుంచి తీసుకున్న అప్పు వడ్డీని సకాలంలో చెల్లించకుండా కాలయాపన చేస్తున్నది. తెలంగాణ స్టేట్ వాటర్ రీసోర్సెస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించిన రుణ వాయిదాలు మార్చి నుంచి ఇప్పటి వరకు మొత్తం 1393 కోట్ల రూపాయలు బకాయి పెట్టింది. ఈ మొత్తాన్ని ఈ నెల 29వ తేదీ చెల్లించకుండా ఈ రెండింటిని నాన్ పెర్ఫార్మింగ్ అసెట్స్ అంటే నిరార్థక ఆస్తులు విభాగంలో చేర్చుతామని రూరల్ ఎలక్ట్రిఫికేషన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ తేల్చి చెప్పింది. అంటే 1394 కోట్ల రూపాయలు ఈఎంఐలు, మన కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన అప్పుల ఈఎంఐలు ప్రభుత్వం కడతలేదని చెప్పేసి నమస్తే తెలంగాణలో ఈ ఒక వార్త చూడొచ్చు. ఇంకోటి కంచె దాటి భూముల తాకట్టు, వాస్తవాన్ని దాచి నిబంధన ఉల్లంఘన, తనఖా వెనుక రేవంత్ సర్కారు అక్రమాలు, ఎస్సీయూ అంశంపై సెబీకి హరీష్ ఫిర్యాదు, ఆర్థిక నేరంపై సమగ్ర విచారణ జరపాలని మాజీ మంత్రి హరీష్ రావు గారు కంప్లైంట్ చేసినట్టు ఇచ్చారు. ఇంకోటి 51% ఫిట్మెంట్తో పీఆర్సీ ఇవ్వాలి, కాంగ్రెస్ హామీ ఇచ్చినట్లు. సీసీఎస్ను రద్దు చేయాలి. త్వరలో హైదరాబాద్లో సంఘం 80వ ఆవిర్భావ సభ. టీఎన్జీఓ రాష్ట్ర కార్యవర్గ భేటీ ఉద్యోగుల తీర్మానం. సీఎం రేవంత్కు రైతుల లీగల్ నోటీసులు. శ్రీశైలం ప్రాజెక్టును పట్టించుకోవడం లేదని ఆరోపణ. మంత్రి ఉత్తమ్ సీఎస్, ఇరిగేషన్ సెక్రటరీ, కేఆర్ఎంబీ చైర్మన్ కూడా తాకీదులు. తక్షణం భద్రత చర్యలు చేపట్టాలని తెలంగాణ ఫార్మర్స్ అసోసియేషన్ ఫెడరేషన్ డిమాండ్. శ్రీశైలం డ్యాం ప్రమాదకర స్థితిలో ఉన్నదని, ఏదైనా అవాంఛనీయ సంఘటనలు జరిగితే దక్షిణ తెలంగాణ రైతాంగాన్ని తీవ్ర నష్టం వాటిల్తుందని తెలంగాణ రైతు సంఘాల సమైక్య ప్రధాన కార్యదర్శి విజయ్ పాల్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేస్తూ తక్షణం డ్యాం భద్రత చర్యలు చేపట్టాలని కోరుతూ అడ్వకేట్ పాతూరి శ్రీనివాస్ రెడ్డి ద్వారా సీఎం రేవంత్ రెడ్డికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రైతు సంఘాల వాళ్ళు లీగల్ నోటీస్ పంపించారు. ముందుగా ఇది శ్రీశైలం ప్రాజెక్టును ఖచ్చితంగా కాపాడాలి, ముందస్తు చర్యలు తీసుకొని రిపేర్లు చేయించాలని చెప్పి ఇచ్చారు. వాళ్ళు లీగల్ నోటీసులు ఎందుకు సార్ ముత్తుగా, ఎందుకంటే ఇది భద్రతకు సంబంధించింది, రైతులకు సంబంధించింది కాబట్టి. ఎందుకంటే మనకు వేల కోట్లు నష్టపోతాం. అది ముందు అది తెగిపోతే మాత్రం ముందుగా ఖచ్చితంగా ఇది ముందస్తు చర్యలు తీసుకోవాలి. తెలంగాణను డిఫాల్ట్గా చూపుతాం. ఆంధ్రజ్యోతిలో రైలు పట్టాలపై కారు. ఇంతకుముందు మనం చదివాము. కీచక టీచర్కు 17 ఏళ్ల జైలు శిక్ష. ఫోక్సో కేసులో పెద్దపల్లి జిల్లా ఫాస్ట్ ట్రాక్ కోర్టు తీర్పు. 10వ తరగతి చదివే సమయంలో విద్యార్థిని ఉపాధ్యాయుడు సాతూరి మధుకర్ అత్యాచారం. ఆమె డిగ్రీ చదివే వరకు కొనసాగిన అగడాలు, లైంగిక దాడి వీడియోలు తీసి యువతికి బెదిరింపులు, ఆమె వివాహమైన తర్వాత కూడా ఆగని వేధింపులు, వీడియోలు భర్తకు పంపడంతో విడాకులు. దొంగనా కొడుకు చూడు. చాలామంది దుర్మార్గులు ఉంటారు. కొంతమంది అంటే టీచర్లు అందరని కాదు, కానీ వానికి బుద్ధి ఉండాలి, సిగ్గు ఉండాలి. ఫస్ట్ టీచర్ అనేటువంటి మధుకర్ గారికి కరెక్ట్ శిక్ష పడే కోర్టుల మీద ఒక నమ్మకం ఏర్పడుతుంది. చిన్న మైనర్ పిల్లల మీద అత్యాచారాలు చేస్తూ డిగ్రీ దాకా కొనసాగించి పెళ్ళైనాక కూడా వీడియోలు భర్తకు పంపి బ్లాక్మెయిల్ చేసినట్టు ఫాల్తునా కొడుకు వాడు ఇస్తుంటే అసలు ప్రజలే అసలు వృద్ధి చేయాలి, అసలు నడి బజార్లు వృద్ధి చేయాలి. దొంగనా కొడుకులు. డ్రగ్స్ కట్టడికి ఈగల్. ఇంతకుముందు మనం ఫోన్ ట్యాపింగ్ కేసులో నేడు ఆంధ్రజ్యోతి ఎండి వాంగ్మూలం. సిట్ ఆఫీసులో 11 గంటలకు చేవెళ్ళ ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డికి పిలుపు. అక్రమ ఫోన్ ట్యాపింగ్ బాధితులెందరో అని చెప్పేసి ట్యాపింగ్ విషయంలో ఆంధ్రజ్యోతి ఎండి వేమూరి రాధాకృష్ణ గారితో ట్యాపింగ్ అయిందని చెప్పి ఒక వార్తలు వస్తున్నాయి. దాని మీద వాంగ్మూలం ఇవ్వడానికి వల్ల ఆఫీస్కి పోతున్న ఒక వార్త వచ్చింది మిత్రులారా. అమ్మో విమాన ప్రయాణం. ఎయిర్ ఇండియా ప్రమాదం తర్వాత ప్రజల్లో
పెరిగిన ఏవియో ఫోబియో విమానం ఎక్కాలంటే గూగుల్. వాస్తవం ఇది మాత్రం. ఇది టికెట్ బుక్ చేసుకునే ముందే పూర్తి స్థాయిలో వివరాలు బోయింగ్ డ్రీమ్ లైనర్ పేరు వింటేనే ప్రయాణికులు ఒక రకమైన భయం. ఎయిర్ ఇండియాపై సన్నగిలిన నమ్మకం, బుకింగ్స్పై ప్రభావం, ఎమర్జెన్సీ డోర్ల వద్ద సీట్ల డిమాండ్. అహ్మదాబాద్ మన విమాన ప్రమాదం తర్వాత చాలా మందిలో ఒక భయాందోళన క్షణాల్లో 250 ప్రాణాలు పోయినాయి. కాబట్టి ఖచ్చితంగా ఇటువంటి భయం, ఫోబియా ఉంటుంది తప్పకుండా. ముద్ర పేపర్లో ఉద్యమాల గడ్డ డ్రగ్స్కు అడ్డా కావద్దు అని చెప్పేసి తెలంగాణ డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చుతున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. సినిమా స్టార్లను రామ్ చరణ్ను, విజయ్ దేవరకొండను ఈ మీటింగ్ తీసుకెళ్ళి వాస్తవానికి సినిమా వాళ్ళని కొంచెం ఇందులో ఇంకా మనం ఇన్వాల్వ్మెంట్ చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం కూడా జనంలో కూడా డెప్త్గా వెళ్తుంది. ఇటువంటి అవేర్నెస్ కార్యక్రమాలు ప్రతి జిల్లా వ్యాప్తంగా చేయాలి. ఇంకా తెలుసుకుంటే ఈ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కానీ, ఈ జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో కానీ ఈ డ్రగ్స్ వారోత్సవాలు బాగా చేస్తున్నారు ఇప్పటివరకు. కానీ కొంత సెలబ్రిటీలో వాళ్ళు కళాకారులు కొంచెం పాటలతో వీటి వల్ల జరిగే నష్టాలు ఏంటో వివరిస్తే ఇంకా బాగుంటుందని నేను అనుకుంటున్నా. ఇది ప్రభుత్వం కూడా ఇది ఖచ్చితంగా పరిశీలనలోకి తీసుకోవాలి. గేమ్ చేంజర్గా హెచ్ సిటీ, దేశంలోని ఇతర నగరాలకు రోల్ మోడల్గా హైదరాబాద్ బడ్జెట్ 10,000 కోట్లు కేటాయించాం. ఐటీ పరిశ్రమ మంత్రి శ్రీధర్ బాబు హైదరాబాద్ నగర అభివృద్ధిలో హెచ్ సిటీ ప్రాజెక్ట్ గేమ్ చేంజర్ అని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు అన్నారు. దేశంలో ఇతర నగరాలకు రోల్ మోడల్గా నగరాన్ని అభివృద్ధి చేయాలనే రాష్ట్ర ప్రభుత్వం సంకల్పానికి దిక్సూచిగా మారుతుందన్నారు హైదరాబాద్ను. అదంటే వాస్తవానికి దేశంలోనే ఒక సుందరమైన నగరం మన హైదరాబాద్ అని చెప్పుకోవచ్చు. ఇంకా ఖచ్చితంగా ప్రభుత్వం డెవలప్మెంట్కు అమౌంట్ కేటాయించాలి, ఇంకా ఖచ్చితంగా అభివృద్ధి చేయాలి. ఎనీవే మిత్రులారా, ఈరోజు మార్నింగ్ న్యూస్ ఇంతటితో ముగిద్దాం. ఖచ్చితంగా మన బలగం టీవీని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఖచ్చితంగా చేసుకోండి, మన వీడియోలు షేర్ చేయండి. ఇంకా ప్రతి అప్డేట్ రాజన్న సిరిసిల్ల జిల్లాతో పాటు తెలంగాణ వ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి వార్త అప్డేట్ ఇచ్చే ప్రయత్నం చేద్దాం. బలగం టీవీ సిరిసిల్ల, బలగం టీవీ ఎంటర్టైన్మెంట్, బలగం టీవీ న్యూస్, మన ఆంధ్రప్రదేశ్ది కూడా మనం స్టార్ట్ చేస్తున్నాం యూట్యూబ్ ఛానల్. ఖచ్చితంగా మీరందరూ బలగం టీవీని ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు.